శత్రువును చంపాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, తుపాకులు ఉపయోగించాల్సిన పనే లేదు. ఆనుపానులు తెలుసుకుంటే చాలు, ఆ ఒత్తిడే కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ లెక్కలు మోడీ ప్రభుత్వానికి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలీదు. కాశ్మీర్ కేరాఫ్గా కంట్రీ దేశం పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు అలాంటి మాస్టర్ స్ట్రాటజీకి తెర లేపింది మోడీ సర్కార్. నెల రోజుల క్రితం చీనాబ్ నదీ జలాలను పాకిస్తాన్ కాకుండా చేస్తే ఇప్పుడు రావి రివర్పై ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఆ దేశానికి మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రెండు దెబ్బలతో పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం ఒక్కటే కాదు, శత్రుదేశం ఎడారిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. ఇంతకు రావి జలాలు పాకిస్తాన్కు అందకపోతే అసలు ఏం జరుగుతుంది? కశ్మీర్ను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఇంత సుదీర్ఘ సమయం అసలు ఎందుకు పట్టింది? సింధు జలాల విషయంలో వ్యూహం మార్చేసిన ఇండియా. 400 దశాబ్దాల తర్వాత షాపూర్ కంది బ్యారేజ్ పూర్తి. చీనాబ్ రావి జలాల నిలిపివేత పాక్ను ఎడారి చేయనుందా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ ఎక్కడ పడితే అక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. పోనీలే అని జాలి పడితే మనల్ని ముంచేసే రోజులివి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశంపై అస్సలు జాలి చూపించనే కూడదు. తగ్గడం గురించి అస్సలు ఆలోచించనే కూడదు. ఈ లెక్క మోడీ ప్రభుత్వానికి పక్కాగా తెలుసు. అందుకే ఆ దేశాన్ని ఒక్క తోటా కూడా ఖర్చు చేయకుండానే దారికి తెచ్చుకుంటోంది. పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి, ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ విషయంలో పాక్ ఆశలకు గండి కొట్టిన మోడీ సర్కార్ శత్రు మైండ్ బ్లాంక్ చేసి ఏ ఒక్క ఛాన్స్ ను వదులుకోవడం లేదు. ఇటీవల దశాబ్దాల వివాదం సింధు జలాల లెక్కలేవో తేల్చేద్దాం రండని పిలుపునిస్తే పాక్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో మీ కర్మకు మీరే బాధ్యులంటూ యాక్షన్ మార్చేసింది. నెల రోజుల క్రితం చీనాబ్ నది జలాలను మళ్లించి ఫస్ట్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు రావి నది జలాలను నిలిపేసి సావు దెబ్బ కొట్టింది. సింధు దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని మోడీ సర్కారు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో ఆ అవకాశం దొరికింది. ఈ బ్యారేజీ పూర్తి కానంత వరకు పాకిస్తాన్ కు రావి నది నుంచి 1150 క్యూసెక్కుల నీరు ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో పాకిస్తాన్ కు వెళ్లే నీటిని జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలోని 32,000 హెక్టార్ల భూమికి సాగునీరుగా మళ్లిస్తున్నారు. బ్యారేజీ పూర్తి కావడంతో షాపూర్ వద్ద నీటి నిలుపుదల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. భారత్ పాక్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఇండియా ఇప్పుడు రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది. షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్టుకు 1995లో అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు పునాది రాయి వేశారు. అయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా చాలా కాలం అడ్డంకులు ఎదుర్కొంది. షాపూర్ కంది బ్యారేజీ ద్వారా 1150 క్యూసెక్కుల నీటిని పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాదు, ఈ చర్యతో రావి, సట్లెజ్, బియాస్ నదులపై భారత్ కు ప్రత్యేక నియంత్రణ దొరుకుతుంది. అయితే సింధు, జీలం, చీనాబ్ నదుల నిర్వహణ మాత్రం పాకిస్తాన్ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రావి నది నీరుని పాక్ కు ప్రవహించకుండా నిలిపివేయడం భారతదేశంలో నీటి నిర్వహణలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. దీనివల్ల జమ్మూ కాశ్మీర్లోని ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నిజానికి ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్టు 2002లో పూర్తి కావలసి ఉన్న నిధులు, భూసేకరణ, పర్యావరణ అనుమతుల వంటి సమస్యలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య విభేదాలతో ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జోక్యం చేసుకోవడంతో 2018 నుంచి ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. 3,300 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటితో పాటు 206 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ కు మొదటి షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. జనవరి చివర్లో పాకిస్తాన్ లోకి వెళ్లే చీనాబ్ నది ప్రవాహాన్ని సైలెంట్ గా మళ్లించేశారు. ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్తాన్ లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీలోకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద జనవరి 27, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్షాల్లా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నదిని మళ్లించారు. పాక్ లోకి నీటి ప్రవాహాన్ని ఆపడమే కాకుండా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దాదాపు 4,000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు 40 సంవత్సరాల జీవిత కాలంలో 5,289 కోట్ల విలువైన ఉచిత విద్యుత్, 9,581 కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ చర్య ద్వారా పదే పదే మన మీదకు రాళ్లు రువి అంతులేని విషాన్ని దేశంలోకి ప్రవహింపజేసి పాకిస్తాన్ కు రక్తం, నీళ్లు కలిసి పారలేవని తేల్చి చెప్పినట్టయింది. నిజానికి భారత్, పాకిస్తాన్ మధ్య నదీ జలాల విషయంలో 1960లో అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధినేత అయూబ్ ఖాన్ తో
ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరించింది. దీన్నే సింధు నదీ జలాల ఒప్పందంగా పిలుస్తారు. దీనివల్ల సింధు పరివాహకంలోని సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి ఇండియాలో అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని పాకిస్తాన్ స్వేచ్ఛగా వాడుకోవచ్చు. సేమ్, సట్లెజ్, బియాస్, రావి నదుల నీటి నుంచి పాకిస్తాన్ అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని భారత్ వాడుకోవచ్చు. ఆ ఒప్పందాల గడువు పూర్తయింది. ఈ నదుల నీటి వినియోగ సమీక్షకు పునః ఒప్పందానికి బదులు భారత్ వీలైనంతగా మన భూభాగంలోనే ఎక్కువ నీటిని వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. మరోవైపు పాక్ సింధు, చీనాబ్, జీలం నదులే జీవనాధారం. వ్యవసాయం, గృహ అవసరాలకు ఈ నదులపైనే పాకిస్తాన్ పూర్తిగా ఆధారపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ జలాలను మళ్లించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రావి జలాల విషయంలోనూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా సింధు, దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలనే ఇండియా స్ట్రాటజీ పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్